గా కనిపిస్తూ సైందవ్గా మన ముందుకు వస్తున్న వెంకటేష్ గారిని, విక్టరీ వెంకటేష్ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. సో వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ సార్. సో ఒక ఫోటో ఆప్ మీడియాతో. యా అదే సార్. ఒక్క నిమిషం ఛానల్స్, ఒక్క నిమిషం ఛానల్స్ కోసం అండి. సేమ్ అయిపోయాక ఎవరైనా చెప్పండి. ఓకే, సో ముందుగా మనం మైక్ చైతన్యకి ఇద్దాం. మైక్ తీసుకున్నాడమ్మా పైకి. హలో అండి, అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్లీ వెంకీ సార్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్యూ ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ ఇండియా. ఆయన అన్నీ చేయగలరు, కానీ జనరల్లీ ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. అది సో హ్యాస్ పైనిట్ దాట్. బట్ సైంధవ్లో నేను సెట్కి వెళ్ళినప్పుడు ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు విట్నెస్ సంథింగ్. ఒక ఎమోషనల్ సీన్ జరుగుతుంది వేర్ హీ హ్యాస్ టు డూ సమ్ యాక్షన్ ఆల్సో. చూసి షాక్ అయిపోయా, ఈ ఎనర్జీ ఏంటి, ఈ ఏజ్లో అసలు ఆయన ఇంటెన్సిటీ ఏంటి. సో ఆయన దగ్గరికి వెళ్ళి అదే మెన్షన్ చేశారు, సార్ చాలా మోటివేట్ చేశారు. ఇట్ వాస్ సో ఇన్స్పైరింగ్. అంటే హిస్ ఆన్సర్ వాజ్ సో సింపుల్. సో లిటరలీ ఇట్ వాస్ సో ఇన్స్పైరింగ్ సార్, సో మోటివేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శైలేష్ నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లాగా. సో ఆయన నాకు ఇట్లా ఆపర్చునిటీ ఇచ్చుండకపోతే ఇప్పటికీ నేను ఏం చేస్తుండేనో నాకు తెలీదు. అండ్ ఆఫ్టర్ దట్ లాక్డౌన్ హ్యాపెండ్ అండ్ అగైన్ ఇట్ వాస్ ఎ ఫ్రెష్ స్టార్ట్. అగైన్ సైంధవ్తో ఒక సాలిడ్ బూస్ట్ ఇస్తున్నారు. సో దీంట్లో అభిమన్యు అనే క్యారెక్టర్ చేశాను. ఇట్స్ షార్ట్ బట్ నాట్ స్వీట్. అండ్ థ్యాంక్ యూ వెంకట్ సార్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అండ్ ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఈ రోల్కి కూడా. అండ్ ఇప్పుడు గెటప్ సీను గారికి ఇచ్చేద్దాం. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరూ నమస్కారం అండి. హాయ్ సైంధవ్స్, 13th ఇదే పవర్ మనందరం చూపించాలి థియేటర్లో. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నాకు ఒక క్యారెక్టర్ రాసినందుకు శైలేష్ గారికి. ఆయన సినిమాలో పెద్ద ఫ్యాన్ నేను. అండ్ ఆయన డైరెక్షన్లో చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ వెంకటేష్ సార్ గురించి మీ అందరికీ తెలిసిందే, మనం సినిమాలు చూస్తూ పెరిగాం. సో ఆయన గురించి చెప్పేంత అర్హత కానీ నాకు ఆ ఏజ్ కానీ లేదు. బట్ నేను లైవ్లో అంటే లొకేషన్లో ఉన్నప్పుడు ఆయన మోటివేషన్ ఎలా ఉంటుందో మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఒక పర్సన్ చూస్తే మొత్తం సరౌండింగ్ అంతా పాజిటివ్ వైపుతో ఉంటుంది. సార్తో ఉంటే అంత పాజిటివ్గా ఉంటుంది అక్కడ లొకేషన్లో. అండ్ అలాగే ఒక ఓట్ చెప్పారు, అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, దాన్ని పట్టుకొని బతుకుతూ ఉంటాను. అదేంటంటే ఎవ్రీ సెకండ్ ఈజ్ ఎ బోనస్ ఫర్ అస్. ప్రతి సెకండ్ మన బోనస్, రేపు అనేది మన బోనస్. అంతేగాని మనం ఏదో బతికేస్తున్నాం దాంతో మనం ఇది అనుకోవద్దని చెప్పి మోటివేట్ చేశారు. అది ఎప్పుడు నా బ్రెయిన్లో ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సార్ మోటివేటింగ్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. సో ఈ హ్యాపీనెస్ మీ అందరితో పాటు ఈ January 13th మనందరం సెలబ్రేట్ చేసుకుందాం హిట్తో, హ్యాట్రిక్తో. అండ్ వెంకట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గెటప్ సీను గారు, థ్యాంక్ యూ సో మచ్. వెంకట్ బోయినపల్లి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా అనేది అంటే నాకు ఎక్కువ మాట్లాడటం రాదు, సో ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. బట్ ఈ సినిమా అనేది వెంకటేష్ గారి మీద ఉన్న అభిమానము, ఆయన మీద ఉన్న గౌరవం, ఆయన అంటే ఇష్టం సార్. ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే ఈ 1-2 సినిమాలు తీయంగానే ఇంత పెద్ద స్టార్తో చేసే అది నేను కావాలనుకున్న మనిషితో చేయటం అనేది అది నేను లక్కీ అండి. దాంతోపాటు ఆయన ఇచ్చిన సపోర్టు, ఆయనే ప్రొడ్యూసర్ సార్ ఈ సినిమాకి. ఎందుకంటే అందరినీ ఒక టైంలో వర్క్ చేయించడం కానీ, వాళ్ళని ఒక ఇదిలో ఉంచడం కానీ అంతా ఆయనే మా ఇన్స్పిరేషను. సో ఫర్ మీ ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. ఎందుకంటే
కావాలన్న అనుకున్న మనుషులతో సినిమా చేయటం అనేది ఒక లక్కీ, అందులో ఆయనతో చేయటం. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఆన్ December 13th. యుల్ సీ హిమ్ ఇన్ అ ఫుల్ మీల్స్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు సైంధవ్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ డాక్టర్ శైలేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. కాదు, ఇదేదో విన్నా నేను రియల్ సైకో అంటున్నారు ఏంటి వాళ్ళు? వాళ్ళు ఎలా పిలిచినా హ్యాపీయే. అందరికీ నమస్కారం అండి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఒక 5 రోజులుగా నిద్రపోలేదు, కొద్దిగా డల్గా ఉన్నా, ఏం అనుకోవద్దు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ రిలీజ్కి దగ్గరకు వచ్చే కొద్దీ వన్ థింగ్ ఐ రియలైజ్డ్, చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఎందుకంటే వెంకీ సార్ 75th ఫిలిం నాకు రావడం, నేను అంటే ఇన్ని రోజులు నేను పెద్ద దాని గురించి ఆలోచించలేదు. కానీ ఈ ట్రైలర్ చూడడం, మీ అందరి మధ్యలో కూర్చొని చూస్తున్నప్పుడు, ఈ సెలబ్రేషన్ చూస్తుంటే సడన్లీ ఇట్ ఈస్ హిట్టింగ్ మీ వెరీ హార్డ్. అంటే ఇంత పెద్ద విషయం చేస్తే నా లాస్ట్ 1 yearలో అనిపిస్తుంది. సార్ వన్స్ అగైన్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ. ఇంకో విషయం ఏంటంటే, ట్రైలర్ చూసారు కదా, నచ్చింది అందరికీ. ఫస్ట్ సూపర్. సో నేను కథ చెప్పేశా, ఓకే. ఇంత ధైర్యంగా కథ చెప్పేశానంటే ఇంకా లోపల ఎంత ఉందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా, ఓకే. సో సినిమా లోపల అన్ఫోల్డ్ అయ్యే డ్రామా అవ్వచ్చు, ద న్యూ ఏజ్ యాక్షన్. వెంకీ సార్ మీకు జస్ట్ ఒక 4 స్టెప్పులు వేస్తేనే మీరు ఇలా అరుస్తున్నారు, ఇంకా థియేటర్లో మీరు ఏం చేస్తారో భయం వేస్తుంది నాకు. సో బట్ సార్, వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ సార్, ఐఎమ్ అ 2 film ఓల్డ్ ఫిల్మ్ మేకర్. నేను ఈ మొత్తం ప్రాజెక్ట్లో నన్ను ఇన్స్పైర్ చేసి, నన్ను ఒక ఎక్స్ట్రా మైల్ పుష్ చేయాలని ఇన్స్పైర్ చేసింది ఓన్లీ రీజన్ ఇస్ యూ సార్. నా లాస్ట్ 1 year నుంచి ఈ ప్రాజెక్ట్లో లిటరలీ ప్రాణం పెట్టి పనిచేసా. నాకు ఇంతకంటే ఫిల్మ్ మేకింగ్ లేదు నాలో. నాకు వచ్చిన ప్రతి షాట్ వాడేసాను, నాకు వచ్చిన ప్రతి కెమెరా మూమెంట్ నేను సార్ మీద వాడేసా. ఇంతకంటే ఫిల్మ్ మేకింగ్ నాలో లేదు. సో వాట్ యూర్ గోయింగ్ టు సీ హియర్ ఇస్ గోయింగ్ టు బీ మై బెస్ట్ ఫిల్మ్ ఇస్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్. సో చూడండి, Jan 13th వెళ్ళి చూడండి. ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్, నాకు ఇంగ్లీష్లో ఈక్వలైజర్, టేకన్ ఇలాంటి ఫిలిమ్స్ అంతా చూసినప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న హీరోస్ మన తెలుగులో ఒక యంగ్ ఫిల్మ్ మేకర్తో కొలాబరేట్ అయ్యి ఒక కిక్ యాజ్ మాస్ ఫిలిం వస్తే, రియలిస్టిక్గా మీరందరూ ఒక యంగర్ లాట్ కూడా చాలా గట్టిగా ఎంజాయ్ చేసే ఫిలిం వస్తే ఎంత బాగుంటుంది అని అనుకున్న టైంలో సార్ నాకు పిలిచి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అవర్ యంగర్ పాపులేషన్. ఎప్పుడు అడుగుతూ ఉంటాం, మనం అందరూ అడుగుతూ ఉంటాం ఎప్పుడు, ఒక అలాంటి సినిమా ఒకటి మన సీనియర్ హీరోలు ఎవరన్నా చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాం కదా. ఆయన ప్రాణం పెట్టి చేశారు. వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి చూసి వెంకీ సార్ని సెలబ్రేట్ చేసుకోండి. సెలబ్రేట్ 75 films. This is the landmark film that I got to direct, and I thank Venkat sir for giving me the opportunity, sir. నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమా తీశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్, నేను కొద్దిగా ప్రీ రిలీజ్ టైం కల్లా కొద్దిగా స్లీప్ రికవరీ అయ్యి ఐ విల్ బీ లిటిల్ మోర్ యాక్టివ్. ఐ విల్ టాక్ అబౌట్ ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ దేర్. బట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, సీను అన్న, ఫర్ కమింగ్. అండ్ చైతన్య, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూసి నేను నాకు హిట్లో ఈ అబ్బాయి విలన్గా చేస్తే బాగుంటుందని పికప్ చేశాను. ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యాక్టర్. హీ నీడ్స్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. So you'll go a long way, Chaitanya. All the best to you. And yes, please go watch the film. January 13th వస్తుంది. పండగ సినిమా కాదా, పండగ సినిమానా అని అడుగుతూ ఉన్నారు. పండగ సినిమా, నాన్ పండగ సినిమా ఉండదు. వెంకీ మామ వస్తేనే పండగ మనకి అది. వెళ్తాం, సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఫుల్లీ, మీరు ట్రైలర్ చూస్తే అర్థమైంది కదా, ఫుల్లీ ప్యాక్డ్ విత్ ఎమోషన్స్ అండ్ యాక్షన్స్. మీకు పండగకి హ్యాపీగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంత పెద్ద కాస్టింగ్ ఉంది సినిమాలో, ఎటు చూసినా పెద్ద యాక్టర్లే కనిపిస్తారు మీకు. వెళ్ళి హ్యాపీగా ఫిల్మ్ ఎంజాయ్ చేయండి, చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శైలేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి 75th ఫిల్మ్ని సాయంత్రంగా మన అందరి ముందుకి తీసుకొస్తున్న విక్టరీ వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అవును, మామ చెప్పాను కదా లాస్ట్ టైం, దీని తర్వాత కొంచెం సైంధవ్ అని పిలవండి, లేకపోతే సైకో అని పిలవండి. ఓకే, బట్ ఓకే, గ్యాంగ్స్టర్ సైకో టైటిల్ చూసుకున్నాను. గ్యాంగ్స్టర్ సైకో. ఓకే, ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈరోజు మీ అందరి ముందు ట్రైలర్ లాంచ్ చేసాం. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఐఎమ్ తప్పకుండా సినిమా కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది.
అండ్ సంక్రాంతి రోజు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ love and affection and all the encouragement you've been giving me all these years. Always. Okay, thanks, boss. And 75 films తర్వాత ఇలాంటి సినిమా చేయటం I was really, I think I'm really lucky to get this kind of film. ఇప్పుడు ఒక టోటల్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను ఈ సైంధవ్లో. ఒక రియలిస్టిక్ న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ చేయాలని ఎప్పటి నుంచో ఉండింది. అండ్ ఒక ఎమోషనల్ backdrop పెట్టుకొని with a lot of new age action, fast-paced film, and played my age, and you love the film because right from frame one, 15th minute lo nunche you'll really get involved in this film so fast that you'll be watching a very, very different film and a new experience. And for the new age audience, this will be a real treat. And Sankrantiki, I'm sure you'll love this film. And what else can I say? My technicians, they've all done a wonderful job. My director and cameraman and music director, and of course my producers given everything for us. And నేను ఎక్కువ మాట్లాడటం రిలీజ్ తర్వాత మాట్లాడదాం. బాగుంటే ఎక్కువ మాట్లాడతాను, లేదంటే తక్కువ మాట్లాడతాను. బట్ ఐఎమ్ షూర్ తప్పకుండా ఓకే నాన్న, ఒకసారి అయిపోయింది. నేను అసలే ఎక్కువ మాట్లాడు. బట్ షూర్లీ ఐ నో ఫర్ షూర్ ఇట్స్ నాట్ గోన్ టు డిసప్పాయింట్ యూ బికాస్ ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్. ఐమ్ షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీడియా మిత్రులకి ఐ నో సంక్రాంతికి చాలా పండుగ ఉంటుంది, మీకు మాకు చాలా పండుగ ఉంటుంది. అందరూ మీరే the way you guys are going to react is going to be a big thing for the whole film industry. And I'm wishing you a very, very happy new year. మీ అందరూ బాగుండాలి, మా సినిమా బాగా రాయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఓకే, థ్యాంక్ యూ. డైలాగ్ అంట సార్. డైలాగా లేదమ్మా, అదే ఎప్పుడు బాగుండాలి. అందరి లెక్క బాగుంటుంది. అదే అందరి లెక్కలు బాగుండాలి, అందరు హ్యాపీగా ఉండాలి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. చెప్దామమ్మా, నువ్వు సినిమా చూసే బాబు. సినిమా చూసి సక్సెస్ మీట్లో చెప్తారు, సినిమా చూసేసిన తర్వాత. సో ఏంటమ్మా, ఏంటి చెప్తావా? చెప్పు నాన్న. ఓకే మామూలుగా కాదు, ట్రైలర్ అప్పుడే ఒక రేంజ్లో వెళ్ళిపోతుందని అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్, బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రేంజ్ లెక్కలు సృష్టించాలి సైంధవ్ అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వీ హ్యావ్ ఎ Q&A సెషన్. సో చైర్స్ తీసుకుని రండి పైకి. ఇక్కడే ఉన్నాయా? సో ఎస్, ప్రొడ్యూసర్ గారిని అండ్ ఓకే యా. గుడ్ మార్నింగ్ సైంధవ్ టీమ్. గుడ్ మార్నింగ్. వెంకటేష్ బాబు, శైలేష్ కొలన్ అండ్ ప్రొడ్యూసర్ గారు. అండ్ ఐఎమ్ రియలీ నాగేంద్ర కుమార్ ఐటమ్. I really congratulate you for all the content that you have released till now. Everything is awe-inspiring and very touching. Fantastic. మొన్న సాంగ్ రిలీజ్ చేశారు, అది కూడా చాలా బాగుంది, చాలా హార్ట్ మెల్టింగ్ ఉంది ఆ సాంగ్. అండ్ ఇప్పుడు మీరు మాట్లాడింది కానీ లేకపోతే ఇప్పుడు ఇందాక ట్రైలర్ చూసిన దాన్ని బట్టి, యువర్ క్యారెక్టర్ ఈజ్ డైవర్సిఫైడ్ ఇంటూ 2 angles. One is total high octane action, and the second is completely sentimental with the daughter. How could you balance these two? Because నార్మల్గా మీరు ఇంతవరకు చేసినవి అయితే సెంటిమెంటల్ స్టోరీస్ చేశారు, లేకపోతే యాక్షన్ డ్రామా చేశారు. ఇందులో 2 బ్లెండ్ ఇది. How could you manage this really? It's a wonder to really watch. No, we have to manage, ఎందుకంటే the script is so powerful and that's the challenge for any actor. And ఈ పిక్చర్లో మంచి ఆపర్చునిటీ దొరికింది with some extraordinary emotional scenes which the audience will love. And తప్పకుండా
అందరూ మీరు ఖర్చీఫులు కొంచెం రెడీ చేసుకోండి. ఓకే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. There is some beautiful scenes in this film where people will love. And the action also, the regular నేను చేసిన సినిమాలో చాలా యాక్షన్ చేసాం. Yes, that's It's a little I mean not outdated, but అవి కూడా చాలా బాగుంటాయి. బట్ దీంట్లో we've tried a very realistic fast paced action with very stylized moments in my whole body language, which the new age audience will love. And ఏ యాక్షన్ కూడా మీరు అస్సలు బోర్ ఫీల్ అవ్వరు. That is the entertainment you get in the action also, and you'll love it. So yeah, it is a challenge, and I really love the character, and so వెంకటేష్ గారు yeah, bro. యాక్చువల్ వెంకటేష్ ఒక సినిమా చేశారంటే, ఇప్పుడు ఒక సెంటిమెంటల్ సినిమా చేశారంటే త్రూ అవుట్ ద సెంటిమెంట్ అనేటువంటిది ఇట్ రన్స్ త్రూ అవుట్ ద ఫిలిం, త్రూ అవుట్ యువర్ క్యారెక్టర్. ఒక కామెడీ జోనర్ చేశారంటే ఆ కామెడీ జోనర్లో కంటిన్యూస్గా ఇది అవుతుంది. ఆ విధంగా వాట్ ఎవర్ యాక్షన్ చేస్తే యాక్షన్ అనేటువంటిది ప్యాక్డ్గా ఉంటుంది. బట్ దిస్ సీమ్స్ ఏ బ్లెండింగ్ ఆఫ్ ఇమోషన్ అండ్ యాక్షన్. ఇమోషన్ అండ్ యాక్షన్ కాంబినేషన్ అనేటువంటిది ఇట్స్ ఎ వెరీ రేర్ కాంబినేషన్. హౌ దిస్ పర్టికులర్ వాట్ ఈస్ ద డామినేటింగ్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ ఫిలిం? అంటే యూ మచ్ ప్లే ద ఇమోషన్ ఆర్ మచ్ ప్లేడ్ ద యాక్షన్ పార్ట్? And because of this high emotion that leads to high voltage action, and we've got some designed some sequences where you'll find both combining in thing that will be the highlight of the film, and that will be the freshness in this while you're watching. That's a new experience you're going to get. So I think వన్ క్వశ్చన్ విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు దిస్ ఫిలిం, బట్ ఐ వాంట్ టు పుట్, అందరూ వెయిట్ చేస్తుంది, స్టార్ట్ చేస్తున్నారు. దే వాంట్ టు నో అబౌట్ అర్జున్స్. వాడు పాపం ఎక్కడో చదువుతున్నాడమ్మా, బాగా చదువుతున్నాడు. కానీ ఈ ప్రశ్న అడుగుతారా లేదని మీ ఫ్యాన్స్ చాలా మంది బలవంతం పెట్టి నేను వాళ్ళకి వెళ్ళి చెప్తాను. చెప్తారా? అందరు ముందు బాగా చదువుకోవాలి, హ్యాపీగా ఉండాలి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. వెంకటేష్ గారు, ఎస్. సో ఇప్పుడు 75th ఫిలిం సైంధవ్. సో మన రాఘవేంద్రరావు గారు చెప్పారు, మీ సమకాలీన హీరోల్లో మీరు చేసినటువంటి వెర్సటైల్ క్యారెక్టర్స్ ఇంకెవరూ చేయలేదని చెప్పేసి కూడా ఆయన మీకు ఒక కితాబ్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, రకరకాల జానర్ సినిమాలు వస్తున్నాయి. గతంలో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు ఎక్కువగా ఆడాయి, మనం అనుకున్న ఒక ఫార్ములా. ఇప్పుడు రకరకాల సినిమాలు వస్తున్నాయి, అన్నిటిని ఆదరిస్తున్నారు. ఈ టైంలో మీకు ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి ఏమైనా క్లిష్టమైన పని అనిపిస్తూ ఉందా ఈరోజు ఆడియన్స్ మెప్పించడానికి? Yeah, there's no doubt. It's always a challenge for an actor to select the right film. And మనకు ఆ టైంలో ఏది దొరుకుతుందో దాన్ని కూర్చొని మనం కొంచెం దాన్ని రిపేర్ చేసి వాట్ బెస్ట్ వీ కెన్ డూ విల్ బీ ట్రయింగ్. బట్ వీ కెన్ నెవర్ గెట్ ద బెస్ట్ వన్. ద బెస్ట్ వన్ అనేది ఎప్పుడు దొరకడం చాలా కష్టం. అండ్ మనకు దొరికింది ఒక లెవెల్లో తీసుకున్న తర్వాత హౌ వీ డెవలప్ ఇట్ విత్ ద టెక్నీషియన్స్ and then we have to deliver it. బట్ చేసేది మాత్రం సిన్సియర్గా ఆనెస్ట్గా చేస్తే తప్పకుండా ప్రేక్షకులు దాన్ని ఒక లెవెల్లో రిసీవ్ చేసుకుంటారు. బట్ దెర్ ఇస్ నో డౌట్ ఇఫ్ యూ గెట్ అ వెరీ ఫ్రెష్ సబ్జెక్ట్ అండ్ ద ప్రెజెంటేషన్ అండ్ దట్స్ డన్ ఇన్ అ వెరీ డిఫరెంట్ మేనర్, it's much better than the previous films. But as an actor, it's always a challenge. చాలా కష్టం to get the best story. But నా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. And now since I've aged gracefully, now I'll be getting different kind of characters. So ఇప్పుడు కొత్త రైటర్స్ డిఫరెంట్ స్టోరీస్ తీసుకొస్తున్నారు. అది ఐఎమ్ షూర్ ఇట్లా అపీల్ టు ఆల్ ఆడియన్స్. వెంకటేష్ సార్, 75 మూవీస్ ఓల్డ్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో. 75 మూవీస్ అంటే వీ హ్యావ్ మెనీ మెమరీస్. యూ హ్యావ్ క్రియేటెడ్ సో మెనీ మెమరీస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ ఫర్ ఇట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్. యాక్చువల్లీ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చాలా చేశారు గతంలో, బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో దెర్ వాజ్ ఎ గ్యాప్. మీరు పర్సనల్ లైఫ్లో కానీ లేకపోతే మూవీస్లో కానీ ఒక డిఫరెంట్ స్పేస్లో ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఇంత హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ చేయడానికి వాట్ ఇన్స్పైర్డ్ యూ, ఆర్ ఆ చేంజ్ దేన్ని మోటివేట్ చేసి? అంటే లాస్ట్ 5 years నుంచి ఐ బీన్ ట్రయింగ్ టు డూ get action films which have a different style of execution and presentation. So a lot of Hollywood films have been like, in fact, direct చెప్పినట్టు a lot of Denzel Washington films, Neiman Nee's films కానీ,
Die Hard, Bruce Willis films. There were a couple of heroes who were very gracefully, did a lot of stylized action films in Hollywood. And I thought our space, there's a good space for those kind of films with a lot of, and they are not just action films. దాంట్లో మంచి ఎమోషన్ పెట్టి డిజైన్ చేస్తే తప్పకుండా బాగుంటుందని I wanted to move. And previous style of action that has already been seen and done a lot. So ఒక different presentation-తో, డిజైన్ చేసి different action చేస్తే బాగుంటుందని I did. And they were very happy right from day one. I can, action sequences chala. I got into the action mode very, very fast. So, yeah. వెంకట్ సార్ సార్ సంక్రాంతి సినిమాల్లో యంగ్ ప్రొడ్యూసర్ మీరు ఒక రకంగా. అవును సార్. సో చాలామంది ఏంటంటే మామూలుగానే యంగ్ ప్రొడ్యూసర్, మీరు మామూలుగా కూడా యంగ్ ప్రొడ్యూసర్. ఓకే, సో ఏంటంటే చాలామంది అనుకున్నారు 5 సినిమాలు రావు, ఒకటి వెళ్తుంది, ఒకటి అది రకరకాల క్యాలిక్యులేషన్స్ మాట్లాడారు. బట్ స్టిల్ ఏంటంటే లాస్ట్కి అన్ని మూవీస్ వచ్చేస్తున్నాయి, 5 మూవీస్ కూడా వచ్చేసినట్టే ఉన్నాయి. సో ఏమనుకుంటున్నారు మీరు? ఇంత టఫ్ కాంపిటీషను, లేకపోతే ఏంటంటే ప్రతి సినిమా కూడా ఒక ఫార్మిడబుల్గా కనిపిస్తుంది, అండ్ ప్రతి సినిమా మీద కూడా చాలా భారీగా ఇన్వెస్ట్ చేశారు, అండ్ 5 మూవీస్ని సంక్రాంతికి ఆడియన్స్ కన్జ్యూమ్ చేయగలరా? ఇంత హెవీగా అయిపోయింది ఏంటి? లాట్స్ ఆఫ్ మనీ ఎట్ స్టేక్. ఏమనుకుంటున్నారు ఒక ప్రొడ్యూసర్కి? మీరేమనుకుంటున్నారు ఈ సీజన్ ఎలా ఉండబోతుంది? January 13th అని అనుకుంటున్నాం సార్. సో అందులో మారేదేం లేదు సార్. మేము డేట్ మారుతుందని కాదండి, ఇది కొంచెం అంటే యునిక్ సిచ్యువేషన్ కదా, ఇన్ని సినిమాలు, మనీ ఎట్ స్టేక్. సార్ ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మళ్ళీ రిపీట్ అవుతాం. ఒక కొందరితో చేయాలని ఇష్టం ఉన్నప్పుడు ఇక అవన్నీ ఎక్కువ ఆలోచించకూడదు సార్. ఇష్టమైతే సినిమా చేయాలి, లేకపోతే చేయకూడదు అంతే. శైలేష్ గారు సో మీరు మొదటి 2 సినిమాలు యంగ్ హీరోస్తో చేశారు. సో ఇప్పుడు సార్ నో హీస్ టాకింగ్. సో హిట్ 2 సినిమాల్లో 2 యంగ్ హీరోస్తో చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద స్టార్తో చేయటం అనేది మీకు డిఫికల్ట్ అనిపించింది ఆన్ సెట్స్, లేకపోతే ఈజీగానే? సో కంఫర్టబుల్ లెవెల్ ఆయన మీకు ఎలా ఇచ్చారు? మీకు హిట్ 1 హిట్ 2 యంగ్ హీరోస్తో చేశాను, ఇప్పుడు యంగర్ హీరోతో చేశాను. శైలేష్ గారు ఇప్పుడు మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్లో ఏమైనా జరుగుతుందా కదా, లేదంటే 18 కోట్లు 19 కోట్లు ఒక ఇంజెక్షన్ కంటే అది రియాలిటీకి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది? సార్ అదే యాక్చువల్లీ గుడ్ యూ ఆస్ ద క్వశ్చన్ సార్. దెర్ ఇస్ రియలీ నిజంగానే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లంగానే తయారైంది కంట్రీలో. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ కిడ్స్, కొన్ని వేలల్లో పిల్లలకి డయాగ్నోసిస్ ఇప్పుడు డాక్టర్స్ కూడా తెలుసుకుంటున్నారు ఈ ప్రాబ్లం అని. ఇంతకుముందు గతంలో ఏంటంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా చనిపోయేవాళ్ళు, ఇప్పుడు డయాగ్నోసిస్ ప్రాపర్గా జరుగుతుంది. దీనికి ఏంటంటే ఒక జీన్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక పిల్లలు పుట్టడమే బాడీలో ఒక జీన్ లేకుండా పుడతారు, దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్గా ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఈ జీన్ కనుక రీప్లేస్మెంట్ ఇస్తే, అంటే యంగర్ ఏజ్ ఒక 6-7 ఇయర్స్ ముందే కనుక వాళ్ళకి ఈ జీన్ రీప్లేస్మెంట్ ఇస్తే మ్యాజికలీ దే విల్ రికవర్ అండ్ దే విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్. అంటే ఈ ఇంజెక్షన్ని ఒక $2 million, అంటే మన ఇండియన్ కరెన్సీలో 17 crores. అది ఎందుకు అంత ప్రైజ్ అయింది, అది ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు అన్న దానికి సంబంధం లేకుండా ఆ ఇంజెక్షన్కి ఒక కాస్ట్ అయితే ఫిక్స్ చేసి పెట్టారు. సో వేలల్లో ఎవరో లక్కీగా కొంతమంది చారిటీ చేసో, లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని మీరు కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా 17 కోట్ల ఇంజెక్షన్ గురించి మేము ఇట్లా క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాం అని చెప్పి. అవన్నీ ఇంజెక్షన్ గురించే. సో దిస్ ఇస్ ద జీన్ ట్రీట్మెంట్ దట్ ఇస్ రియలీ దేర్. ఇది నిజంగానే జరుగుతున్న ప్రాబ్లం ఇది ఇప్పుడు కంట్రీలో. బట్ నేను కథలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకొని దాని చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా క్రియేట్ చేశాను సార్, అంతే. సో ఇది నిజంగానే ఉంది, ఈ ఇంజెక్షన్ 17 కోట్ల అన్న ప్రాబ్లం మన కంట్రీలో ఉంది. దాన్ని ఫాస్ట్గానే సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ దే విల్ ఫైండ్ ఇస్ వాట్ ఐఎమ్. లేదు సార్, నేను అంత మెసేజింగ్ అంతా ఏం లేదు సార్. ఇట్స్ శైలేష్ గారు, అంటే ఏదైనా ఒక రియల్ స్టోరీని తీసుకుని, అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది వ్యాధి ఉందని చాలా మందికి తెలియదు. సో మీరు ఏదైనా కేసు విని కానీ రియల్ కేసుని తీసుకుని దీని చుట్టూ కదలేరా? అంటే నా కోవిడ్ లాక్డౌన్ టైంలో ఒక అబ్బాయి, వితౌట్ నేమింగ్ దెమ్, ఒక అబ్బాయి ఇట్లా క్యాంపెయిన్కి హెల్ప్ కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చారు. దట్ వాజ్ వెన్ అప్పటి నుంచి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ పేరెంట్స్ పడే బాధ, వాళ్ళు ఇప్పుడు ఒక చైల్డ్కి
మందు లేకుండా హెల్త్ పాడైపోయి చనిపోతున్నారు అని అంటే ఎక్కడో ఒక లెవెల్లో పేరెంట్స్గా మనం ఒక యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ మీ దగ్గర 17 కోట్లు ఉంటేనే నీ బాబును పాపను కాపాడగలుగుతాం అంటే అది దట్స్ అ పెయిన్ యూనో. ఆ పెయిన్ని నేను ఒక ఫాదర్ క్యారెక్టర్గా వెంకటేష్ గారికి ఇస్తే మీరందరూ బాగా కనెక్ట్ అయ్యి స్టోరీ చూస్తారు అన్న ఒక ఇంటెన్షన్తో ఆ ప్రాబ్లమ్ని సార్ లైఫ్లో వచ్చినట్లు పెట్టి నేను సినిమా తీశాను. సో వెంకటేష్ గారు ఒక్క క్వశ్చన్. వెంకటేష్ గారు, ఇప్పుడు యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది ఓకే, బట్ యాక్షన్ పరంగా చూస్తుంటే చాలా వైలెన్స్ కనిపిస్తుంది మీ ట్రైలర్ చూస్తే. బట్ ఏంటంటే చిన్నపిల్లలు వచ్చి వెంకీ గారి సినిమాలు అంటేనే ఆల్ ఏజ్ గ్రూప్ చూస్తారు, ముఖ్యంగా పిల్లలు కూడా. సో పిల్లలు వచ్చి చూడాలంటే ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమన్నా ఉంటుందా మూవీలో? ఇబ్బంది ఉండదండి. ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఎంత వైలెన్స్ ఉండాలో అంత ఉంటుందండి. అండ్ దానికని వీఆర్ నాట్ ప్రమోట్, telling that it should be like this, but the situations are so strong in this, you won't feel like you're watching అనవసరంగా ఫైట్లు చేసి వైలెన్స్ ఎక్కువ చూపెట్టినప్పుడు you will feel కొంచెం ఓవర్ డోస్ ఉన్నట్టుంది. బట్ when it goes with the story and it goes with the helplessness of this character, even if you are helpless at times, you might get very violent for what you want, right? So the fights are designed like that, ఆ టైంకి అది కావాల్సినప్పుడు ఎంత వైలెంట్ అవుతాడో దట్స్ దిస్ క్యారెక్టర్. అండ్ ఆల్సో నౌ డేస్ చిల్డ్రన్ వాళ్ళు కూడా దే నో వాట్ ఫైట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ అండ్ వాట్ ఇస్ ఓవర్ వైలెంట్. దే ఆర్ వెరీ వెరీ స్మార్ట్ బికాస్ ది యాక్సెస్ టు ఆల్ ద వైలెంట్ కంటెంట్ ఈస్ అవైలబుల్ నాట్ ఓన్లీ ఇన్ ద మూవీస్ బట్ ఇన్ ఆల్ ద వీడియో గేమ్స్ అండ్ విచ్ ఆర్ సో వైలెంట్ యుల్ బీ సర్ప్రైజ్డ్ దట్ మీరు వెళ్ళి ఒక 2 వీడియో గేమ్స్ ఆడండి, మేము అసలు ఇది చాలా జుజుబి, ఈ వైలెన్స్ చాలా జుజుబి, చాలా ఏంటి ఇంతేనా అంటారు, అంత ఉన్నాయి అలా వీడియో గేమ్స్. సో ఐ థింక్ వీ డన్ a clean, neat style of action when you see in the flow of the film. ఇక్కడ ట్రైలర్ కట్లో అట్లా అనిపిస్తుంది కానీ బట్ when you see the sequence of the action in the film, it will be like a beautiful story told, so you'll enjoy that. సో మీకు స్టోరీ చెప్పినప్పుడు శైలేష్ కాలనీ గారు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ గురించి, ఆ వ్యాధి గురించి ఇంతకుముందు మీరు ఎప్పుడన్నా విన్నారా? క్రౌడ్ ఫండింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది. Yes, he showed me some of the research he's done, and so he explained it to me very clearly, and he showed me the whole problem. So then we went ahead with after that. Yeah. వెంకటేష్ గారు ఇక్కడ Yes. సార్ సైంధవ్ అనేది ఒక రీడిస్కవరీ అనుకోవచ్చా మీకు? 80s. రీడిస్కవరీ అంటే మీ కెరియర్లో ఒక రీడిస్కవరీ, మళ్ళీ ప్రతి హీరోకి ఒక రీడిస్కవరీ మూమెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో రీడిస్కవరీ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సూపర్ హిట్ అయింది అనుకోండి, సూపర్ డూపర్ రీడిస్కవర్డ్ అమ్మ, రీడిస్కవర్డ్ హిమ్సెల్ఫ్. దట్స్ హౌ మన మెంటాలిటీ అంతే. చూసేసాం కదండి, ఇవన్నీ కొంచెం తెలిసిందే కదా ఇది. బట్ యా, ఐఎమ్ షూర్ ఇఫ్ ది ఆడియన్స్ లవ్ ఇట్ అండ్ హీ హ్యాస్ ప్రెజెంటెడ్ మీ వెరీ డిఫరెంట్లీ, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇంతకు చెప్పినట్టు యాక్షన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐవ్ గాట్ టు డూ సమ్ ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ సీన్స్. అండ్ నేను ఇంతకే చెప్పాను, యూ విల్ జస్ట్ లవ్ దోస్ సీన్స్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, glad that I got the opportunity to do those challenging sequences and malli to show your the talent out to the wonderful audience who've been receiving me over the years. Alanti manchi cinemalu chusinapudu nijangane they all of you right from day one you've been encouraging me very very positively, especially when I do sincere honest films. And I think I've done a very sincere honest సార్ వెంకటేష్ గారు, ఫ్యామిలీ ఎమోషన్స్లోనూ ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది సార్ మీకు, దాన్ని ఎవరు ఇప్పటి వరకు రీచ్ అవ్వలేదు. ఈ ఫ్యామిలీ ఎమోషన్స్కి సైంధవ్లో ఎంత స్పేస్ ఉంది అంటే మాకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది త్రూ అవుట్ ఒక. No, the whole core thing is only about family emotion. సో మీకు యాక్షన్ సీక్వెన్సెస్ ఏమన్నా ఓవర్టేక్ అవుతాయా ఎమోషన్? No, like ఇంతకు చెప్పాను కదా, it starts off with the emotion and then the action comes. Every action takes place after the emotion part. So it's well designed like that. So when you come out, it's going to be a very, very hard-hitting, emotional action thriller. Yeah. So త్రివిక్రమ్ గారితో సినిమా ఉండే అవకాశం ఉందా? త్రివిక్రమ్ గారితో మళ్ళీ సినిమా ఉండే అవకాశం? నేను మొన్నే చెప్పాను, ఫోన్ చేయండి ఆయనకి, ఫోన్ చేయండి, నిజంగా ఫోన్ చేసి చెప్పండి. అందరు అడుగుతున్నారు ఏమవుతుందని. సార్ వెంకటేష్ గారు ఇక్కడ సార్, థ్యాంక్ యూ. ఒక మంచి సబ్జెక్ట్తో ఆడియన్స్ ముందు రాబోతున్నారు. గతంలో గణేష్ సినిమాతో సో గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యవస్థ ఎలా ఉంది, ప్రజల్లో ఎలా ఇబ్బంది పడుతున్నారని ఒక మంచి కాస్తో సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ.
అదేవిధంగా ఇలాంటి సబ్జెక్ట్ ఎస్ఎంఏ సబ్జెక్టు ప్రత్యక్షంగా నేను చూశాను, నేను న్యూస్లో కవర్ చేశాను. ఆ పేరెంట్స్ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా నేను కొన్ని కుటుంబాలను కలవడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత అలాంటి కుటుంబాల పరంగా మీరు ఎలాంటి సాయం చేస్తారు? No, if like I think the director, we've been looking into that and how the funding goes and stuff like that. And I think there are the genuine cases, and I'm sure we can always be there out there to help them. Yeah. శైలేష్ గారు, అంటే దీనిలో కేవలం కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడం జరిగిందా? సో గణేష్ లాంటి సినిమా చూసిన తర్వాత వెంకీ గారు ఈ సబ్జెక్ట్ చూస్ అవుతారని చెప్పేసి ఎంచుకోవడం జరిగిందా? సార్ అంటే సోషల్ మెసేజింగ్ అన్నది నా కథలో ఇన్కార్పొరేట్ చేసుకున్నా కానీ సోషల్ మెసేజ్ ఇవ్వాలని కథ తీయలేదు సార్. ఐ విల్ బీ వెరీ ఆనెస్ట్ విత్ దట్. సో ఐ వాంటెడ్ టు మేక్, అంటే ఇలాంటి టాపిక్స్ మీరు ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిలింలో ఎంటర్టైనింగ్ వేలో చెప్పినప్పుడు ఎక్కువ మంది ఆడియన్స్కి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఇందాక చెప్పినట్లు చాలామందికి అసలు ఇలాంటి ఒక డిజీజ్ ఉందన్న విషయమే తెలియదు. నేను ఈ సినిమా తీయడం వల్ల, ఈ సినిమాలో అలాంటి ఒక ప్రాబ్లమ్ని ఇన్కార్పొరేట్ చేసి వెంకటేష్ గారికి ఇవ్వడం వల్ల మోర్ పీపుల్ విల్ కమ్ టు నో దట్ దిస్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్. ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందని తెలుస్తుంది, విచ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం అదే, నోబడీ నోస్, ఎవరికి తెలియదు కూడా అలాంటి ఒక ప్రాబ్లం ఉందని. సో ఇన్ దట్ వే ఐ వుడ్ సే ఇట్ ఇస్. సార్ వెంకటేష్ గారు, మీరు అంటే హీరో కావాలని కాకుండా యాక్సిడెంటల్గా హీరో అయ్యారు సార్. సో ఈ కెరియర్లో 75 ఇయర్స్ కెరియర్లో మీరు బాగా ఎక్కువ ఎంజాయ్ చేసిన ఫేజ్ ఏంటి ఈ 75 ఫిలిమ్స్లో? ప్లస్ మీరు ఎప్పుడు ఒక అంటే యూత్కి ఒక వివేకానందుడి బయోగ్రఫీ లాంటిది ఒక మెసేజ్ లాగా ఇవ్వాలని అనుకున్నారు ఇంతకుముందు, బట్ ఇప్పుడు మారుతున్న యూత్ లేక ప్రేక్షకుల టేస్ట్కి తగ్గట్లు ఇలాంటి ఒక వైలెంట్ యాక్షన్ ఫిలింతో వస్తున్నారు. సో అలాంటి యూత్కి హెల్ప్ అయ్యే వివేకానందుడి బయోగ్రఫీ లాంటి పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి సినిమా మీ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? I want to do it, but it has to come, you know. I always believe it will come only at the right time. Annitiki timing untadi kadandi. I will get it only when I deserve it. If not, I'll just be sitting and meditating at home and wishing all well, you know. So I really seriously would love people to come with something wonderful like that. Vachinappudu tappakonda chestanandi, but I just have to, like I said, I'm not bound by time. It will come. Vachinappudu tappakonda chestanu. Babu, one minute. ఇప్పుడు in your career of 75 films, marathon passage, ఇందులో రాఘవేంద్ర గారి దగ్గర నుంచి దాసనారాయణ గారి దగ్గర నుంచి కూడా యూ హ్యావ్ డన్ విత్ ఎవ్రీ స్టార్ డైరెక్టర్ ఇన్ యువర్ కెరీర్. ఇప్పుడు 75th ఫిల్మ్ ఇట్ రియల్లీ మార్క్స్ an era for you again, right from the day one. It is all the game of the director, how he played the film, how he played the story. If given, what is your true comment on him, Babu? No, it is the game of the director. It's the game of the universe. It is game of how say all these what happens is it just comes. నేను ఎప్పుడో చెప్పాను కదా, I'm the one of the only few guys who've never planned anything in life. There are no plans for me, but when I get something, I just go and do my job, and that's what has got me this far, and that's what I have faith in this universe, that and that's how I manifest things, you know. So, but I'm very, very patient. I'm very, very, I don't get bound by time. Vachinappudu teeskodu maathram, then I do 100%, which I've learned. What you said is a philosophical angle of that. Yes. If you given a worldly answer, if you are given to comment on the director, Yeah. what would be your best? Yeah, he is nothing but pure energy and a lot of positive vibes, and he's going to go very far in his career, and I wish him all the best. Yeah. Yeah, no doubt. Venkatesh Garu. Thank you. Hi. Hello, sir. I'm Hi. Babita from Big TV. Yes. All the best for your Saindhav, and congratulations Thank for you. your 75th film. Sir, my question is out of the Saindhav. Now the trend is going on for re-releases. So if you have a chance for re-release your movies, one of the film, so which was your film you're going to release and why? నువ్వు నాకు నచ్చావు. ఎందుకు సార్? Huh? ఎందుకు? ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు. హాయ్ వెంకీ, మీరందరూ నచ్చారు కాబట్టి నాకు నువ్వు నాకు నచ్చావు వస్తే చాలా బాగుంటుంది. అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ. హాయ్ వెంకీ సార్. ఎస్, ఐమ్ ఫన్ కుమార్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. నాకే తొచ్చమ్మా. హాయ్ వెంకీ. శైలేష్ అన్న. హాయ్ వెంకీ గారు. హాయ్ సార్. హాయ్ లగేష్. యాక్చువల్గా మీ ప్రీవియస్ ఫిలిమ్స్లో హిట్ 2 కానీ ట్రైలర్లోనే ఒక లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఈసారి డీటెయిలింగ్ని పక్కన పెట్టి యూ బ్యాంక్డ్ మోర్ ఆన్ ఎమోషన్ అండ్ యాక్షన్.
చూపించడం అంటే ఫిల్మ్లో ఎలా ఉండబోతుంది డీటెయిలింగ్ వైజ్? డీటెయిలింగ్ చాలా ఉంటుంది, కానీ యాజ్ ఇంతకు ముందు చెప్పినట్లు గ్రామర్ అయితే మార్చాను లోకేష్. గ్రామర్ మార్చా, కొద్దిగా మాస్ వెళ్ళాం ఈసారి. యా, సో సార్ ఉన్నారు కదా, మరి ఆ మాత్రం మాస్ లేకపోతే యా, బట్ ద స్టోరీ డిమాండెడ్ ఇట్ ఆల్సో. సో ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. వెంకటేష్ సార్. సార్ న్యూ ఇయర్ అయిపోయింది కదా. అయిపోయింది సార్. దిస్ ఏ పర్సనల్ రివల్యూషన్. అంటే మా ప్రింటింగ్ ప్రెస్లో మీ 50th ఫిల్మ్ వాసు పోస్టర్స్ని మేము ప్రింట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజున మీ 70th ఫిల్మ్కి నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడడం వరకు దిస్ ఎ వెరీ గ్రేట్ జర్నీ ఆఫ్ యూ యాజ్ వెల్ యాజ్ అవర్స్ అలాంగ్ విత్ యూ. సార్ అయితే యూ ఆల్వేస్ కీప్ గ్రౌండెడ్, ఇవన్నీ చాలాసార్లు చెప్పారు ఫిలాసఫికల్. వాట్ ఈస్ దట్ లేటెస్ట్ బుక్ యు ఆర్ రీడింగ్ దట్ యు వాంట్ టు సజెస్ట్ టు us? యాక్చువల్లీ ఒక 2-3 years అవుతుందండి. ఐవ్ స్టాప్డ్ రీడింగ్ బుక్స్ నౌ because I think it's time to reflect and you have to be silent actually. Sometimes when you're silent you get all the answers. Kabatti reading anni ippudu taggichesanu endukante it's pretty much the same. So I think before this gets thing, I'm trying to remove my intelligence, okay? I'm trying to remove my intelligence and I'm trying to unlearn everything what I've learned over the years. సో మొత్తం చదివిందంతా మొత్తం తీసి పక్కన పెట్టయిపోతున్నాను. బికాజ్ ఓన్లీ దెన్ వెన్ యూ బికమ్ నథింగ్ దెన్ యూ గెట్ ఎవ్రీథింగ్. అండ్ రైట్ నౌ టు బి ఆనెస్ట్ ఐవ్ జస్ట్ కిల్డ్ మై సెల్ఫ్. If you understand the thing, I've killed my physical state. Yes, yeah. So I'm, sir, on that note, so I'm so happy now. No sir, on that note, are you writing any biography like of your father or yours? నేను అలాంటి ఈ బయోగ్రఫీలు నాకు ఎవరు నా గురించి అంత సీన్ లేదండి. వెంకటేష్ గారు, ఆల్ ది బెస్ట్ ఫర్ వెంకటేష్ గారు, హాయ్ సో సార్. మచ్. వెంకటేష్ గారు, హాయ్ సార్. ఇక్కడ ఫణికుమార్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్ అండి. హాయ్ సార్. సార్, యాక్చువల్గా మీ ఈ సినిమా విషయానికి వస్తే స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. ప్రమోషన్స్లో కూడా మీరు చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. సో శైలేష్ ఏమై చేశారు సార్ మీరు? ఇంత ముందు సినిమాల కంటే ఈ సినిమాని చాలా బాగా ప్రమోట్ చేశారు. శైలేష్ అని కాదు, వెంకట్ గారిని ఇద్దరు ఒక్కటి రిక్వెస్ట్ చేశారు, బాబు మీరు 75th ఫిల్మ్ కొంచెం ఎక్స్ట్రా కొంచెం ప్రమోషన్ చేయాలని. నేను చెప్పాను, నిజం వద్దులే అండి, ఎందుకు నాకు లేదు ఇది ఒక్కటి మీరు మాట ఇవ్వాలంటే. ఏదో అలా స్టార్ట్ చేశాను, అలా ఫ్లోలో ఏదో వచ్చేస్తుంది. బట్ ఎప్పుడు ఆపేస్తానని వాళ్ళకి టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఐ డోంట్ నో, లైక్ ఐ సెడ్ ఐ డోంట్ ప్లాన్ ఎనీథింగ్. ఏదో న్యాచురల్గా వచ్చినప్పుడే బాగానే ఉంటుంది. ఇప్పుడు దాకా అలా తోసుకుంటూ వస్తున్నాను. But the thing is, I'm really looking forward for this Sankranti release, because after a long time I'm coming and after this is my 75th film, so it's quite exciting and సార్ వెంకటేష్ గారు సార్ మొన్న yes. హాయ్ సార్. సార్ మొన్న నువ్వు ప్రేమించుకుందిరా ఎన్నిసార్లు చూసే చెప్పు? చాలాసార్లు చూసాను సార్, చూస్తూనే ఉన్నాను సార్. మీ 75th ఫిల్మ్కి సంబంధించి మొన్న సెలబ్రేషన్స్ ఈవెంట్ జరిగింది గ్రాండ్గా. మీకు ఇష్టం లేకపోయినా ప్రొడ్యూసర్ గారు అండ్ రానా ఇనిషియేట్ తీసుకొని చేశారు. సో అక్కడ చిరంజీవి గారు వచ్చి అదే మీరు మంచి పాయింట్ చెప్పారు, ఇద్దరం కలిసి ఒక సినిమా చేయాలని ఉంది, ఆయన చెప్పారు, మీరు కూడా వస్తుందమ్మా అన్నారు. సో మీ కాంబినేషన్లో ఆ సినిమా ఇయర్లో రావచ్చా, నెక్స్ట్ ఇయర్లో అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు, we want to do it, but the directors and the writers should listen to it. సో వాళ్ళు వినగానే వాళ్ళకు ఒక కథలు రాస్తే మేము ఇమీడియట్గా చేస్తాం. We always wanted to do something nice and I'm sure it'll be, I can imagine myself, him sitting like this, stand like that. Hey. వెంకటేష్ గారు ఒక క్వశ్చన్. వెంకటేష్ గారు సార్, మీరు నైట్ షూట్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు, బట్ ఈ సినిమాకి సంబంధించి ఎక్కువ నైట్ షూట్స్ చేయడం జరిగింది, ఓ సాంగ్ కూడా చేశారు. సో ఆ స్పెషల్ కేర్ అన్నిటికీ ఫస్ట్ టైం వచ్చింది, మొత్తం నైట్ చేయాల్సి వచ్చింది. బట్ దాని ముందు అక్కడ రానాయుడు అక్కడ చాలా చేసాను లేదా, అక్కడ అలవాటు అయిపోయింది. వెంకటేష్ గారు ఒక క్వశ్చన్ సార్. సార్ ఇక్కడ సార్ వెంకటేష్ గారు, 10 years బ్యాక్ చిన్నోడు పెద్దోడుగా మేము సంక్రాంతికి ఎంజాయ్ చేసాం. ఇప్పుడు చిన్నోడు పెద్దోడు మళ్ళీ 2014లో 2024కి వస్తున్నారు. చిన్నోడు ముందు వస్తున్నాడు, పెద్దోడు తర్వాత నెక్స్ట్ డే వస్తున్నాడు. సో మీ ఫీలింగ్ ఏంటి సార్? ఫీలింగ్ ఉంది, సూపర్ ఫీలింగ్ కదా. చిన్నోడు పెద్దోడు అంటే రెండు సినిమాలకి ఇట్స్ సూపర్ ఫీలింగ్, ఇట్స్ ఫ్యాంటాస్టిక్, బికాస్ ఆడియన్స్ లవ్ వాచింగ్ ఆ ఫిల్మ్స్ అండ్ ఆ నమ్మకంతోనే మేము రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఈచ్ ఫిల్మ్ ఇస్ వెరీ డిఫరెంట్. సో ఐ విష్ మై బ్రదర్ వెంకటేష్ గారు ఇక్కడ సార్, ఇక్కడ
యా లాస్ట్ స్పీకర్ క్వశ్చన్. ఎక్కడో ఉన్నట్టుంది. సార్ ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్లలో 2 పెద్ద సినిమాలు ఉన్నాయి, మన తెలుగులో 5 సంక్రాంతికి వస్తున్నాయి, తమిళ్ 2 సినిమాలు వస్తున్నాయి. మీ చిన్నోడు మొత్తం థియేటర్ లాగేశాడు. సో మీకు ఏమైనా థియేటర్లు దొరికాయా లేదా సార్? మీ చిన్నోడు మహేష్ బాబు అన్ని థియేటర్లు లాగేశాడు, మీకేమన్నా మీరు అనుకున్న థియేటర్లు దొరికాయా? నేనేమి ఫీల్ అవునమ్మా అసలు. మాకు వచ్చినాయి తీసుకుంటాను, ఎక్కడ రిలీజ్ అవుతుందో చూస్తాం అంతే. హ్యాపీగా అందరు బాగుండాలమ్మా. మొన్న మీరు మాట్లాడుతూ హిమాలయాలకు వెళ్ళే ఆలోచన ఉన్నది, ఇంకా ఆలోచన ఉందా సార్? అప్పుడప్పుడు గ్యాపుల్లో వెళ్దాం అనుకున్నాను. అప్పుడు ఆ గ్యాప్లో వెళ్ళేటప్పుడు చెప్పాను అది. అప్పుడు ఆ సినిమా చూసి లేదు ఇంకొంచెం సినిమాలు చేద్దామని. వెళ్ళిపోవటం అంటే అక్కడికి వెళ్ళి ఉంటాం కాదు, అలా వెళ్ళి రావటం చేస్తానే ఉన్నాను అంతే. మీరు బై మిస్టేక్ అదే అందరూ వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళమ్మా, ఎక్కడికి వెళ్తాను వీళ్ళందరూ ఉంటే. అది ఎట్ట వెళ్తాను నేను, మొత్తం నా లైఫ్ అంతా వీళ్ళకి యూనో సో మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ దెమ్. అండ్ 75 ఫిల్మ్స్ చేశానంటే యూనో ఎస్పెషలీ అంటే విత్ నో ప్లాన్, విత్ నో గోల్, దే గివెన్ మీ సో మచ్ లవ్. అండ్ ఒక కెరియర్గా ఎంటర్ అయిన తర్వాత ఇట్ వాస్ సో ఐఎమ్ సో హ్యాపీ యూనో యూ గివెన్ అస్ సో మచ్. బట్ అది చేయాలి కదా, అప్పుడప్పుడు కొంచెం తెలుసుకోవాలి కదా. వెంకటేష్ గారు, గుడ్ లక్ సార్. ఒక సీజన్లో 2-3 సినిమాలు కాంపిటేటివ్గా రిలీజ్ అవటం అనేటువంటిది వాట్ ఈజ్ వెల్దీ అండ్ వెల్కమింగ్. కానీ డే టైం 5 ఫిలిమ్స్ రావటం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ఎనీబడి. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే సాలార్ అండ్ డంకీ 2 కూడాను 1 డే గ్యాప్లో రిలీజ్ అవ్వటం వల్ల 2 సినిమాలు దెబ్బతిన్నాయి, కొంచెం నష్టపోయినాయి. వాటి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఈ 5 ఫిలిమ్స్ కాంపిటీషన్లో వెళ్ళటం అనేటువంటిది హెల్దీ అనుకుంటున్నారా? దీన్ని ఆపటం కోసం ఏదైనా ప్రయత్నం జరిగిందా? Usually I don't interfere in all these things, Prabhu, and always there's always a first time. Sometimes it happens like this, whether it is right or wrong, and I'm not in a position to answer all that. It's unfortunate that it happened like this, but also sometimes the audience are so clever, they'll only watch the films which they like. So I'm sure they'll give space to all the films. So మనం ఆ పాజిటివ్ దీంట్లోనే వెళ్ళాలి. బట్ దానివల్ల ఈ సినిమా ఇదైంది అవన్నీ విల్ సీ ఆన్ ద పండగ. సమ్ టైమ్స్ ఇఫ్ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ గుడ్, ఐ విష్ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ గుడ్, అన్ని సినిమాలు వెళ్ళి చూస్తారు. దట్స్ వాట్ ఐఎమ్ విషింగ్. బట్ ఒకసారి శైలేష్ ఎంత చెప్పుకున్నా 25th ఫిల్మ్, 58th ఫిల్మ్, 78th, 55th ఫిల్మ్, 100th ఫిల్మ్ ఇవన్నీ కూడా ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ కదా. దే కాజ్ ఏ ఎక్స్ట్రా వెయిట్ ఆన్ ద డైరెక్టర్స్ బ్రెయిన్. ఈ సినిమాకి వాట్ ఈస్ ద ఎక్స్ట్రా వెయిట్ యు ఆర్ క్యారింగ్ అనిపిస్తుంది. ఫ్యాన్స్ ముఖ్యంగా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. ఇదంతా చూసిన తర్వాత ఆ ఎక్స్ట్రా వెయిట్ హౌ యు ఆర్ బేరింగ్? అంటే ఆనెస్ట్లీ అంటే ఐఎమ్ నాట్ లయింగ్ సార్, బట్ ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఎక్స్ట్రా వెయిట్ డ్యూరింగ్. అంటే నేను సినిమా చేసేటప్పుడు అప్పుడు అనిపించలేదు. సినిమా కాపీ అంతా అయిపోయి చూసుకున్నాక నాకు యూనో ఇట్ స్ట్రక్ మీ అట్ దట్ టైమ్. సో అండ్ ఆల్సో సర్ ఫ్యాన్స్ హ్యావ్ బీన్ వెరీ వెల్ బిహేవ్డ్ విత్ మీ. లైక్ దే ఆర్ ఆల్వేస్ వెరీ ప్రోగ్రెసివ్ అబౌట్ ఏమైనా చేసినా కూడా సినిమా బాగుండాలన్న దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. సర్ ఫ్యాన్స్ ఆర్ లైక్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హావ్ సీన్ మ్యాన్. సో శైలేష్ గారు, హియర్ ఇక్కడ హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని. సో సార్తో వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, కథ చెప్పిన కాడి నుంచి, స్టోరీ డైరెక్ట్ చేసిన కాడి నుంచి మీకు బాగా నచ్చిన 1 క్వాలిటీ ఏంటి వెంకటేష్ గారిలో? వాట్ యూ లైక్ ద మోస్ట్? ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? అంటే ఇన్ అ వెరీ పాజిటివ్ వే హీఈస్ అ వెరీ డిటాచ్డ్ పర్సన్. నాకు చాలా ఇష్టం సార్ దగ్గర. దేనికి కూడా ఎక్కువ ఐఎమ్ సేయింగ్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. డోంట్ లైక్ యునో సార్ దగ్గర ఒకటి చెప్పారు నాకు ఇన్ ద ఫస్ట్ 2-3 మీటింగ్స్ ఇట్ సెల్ఫ్ ఎప్పుడో కూర్చున్నప్పుడు. అండ్ ఇట్ రియలీ హెల్ప్ మీ. ఏదైనా ఒక విషయం నీకు జరిగినా, మీ వాళ్ళకి జరిగినా కూడా ఒక్కసారి 3rd person పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం నేర్చుకో, హాఫ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బీ సాల్వ్డ్ అని. సో దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇట్ ఈస్ రియలీ కామ్ మీ డౌన్. కొద్దిగా ఇంతకుముందు కొద్దిగా హైపర్ ఉండేవాడిని. సో సైంధవ్ చేసి సార్తో కొద్దిగా సార్ సో కొద్దిగా కామ్ డౌన్ అయ్యా ఆఫ్టర్ సైంధవ్. సో యా దట్స్ లాస్ట్ క్వశ్చన్. ఎస్ఎంఏ గురించి డిస్కస్ చేశారు కదా. ఎస్ఎంఏ అనేది ఇష్యూ డిజాస్టర్ అనేది బై బర్త్ వస్తుంది జెనెటికల్లీ. సో మన ట్రైలర్ చూస్తే 10 years బేబీకి సడన్గా వచ్చినట్టు అనిపించింది. సో ఇది బై బర్త్ చూపిస్తున్నారా లేదంటే సడన్గా? అంటే సార్ ద సిమ్టమ్స్ ఇస్ వాట్ ఎప్పుడు సిమ్టమ్స్ సర్ఫేస్ అవుతాయి అన్నది డిఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండివిజువల్స్. ఎందుకంటే అది ఎప్పుడైతే ఒక వైటల్ ఆర్గన్ మీద మీకు ఇంపాక్ట్ అయినప్పుడు మీకు సిమ్టమ్స్ బయటపడతాయి. కొంతమందికి 5 ఏళ్ళు కావచ్చు, కొంతమందికి పుట్టుకతోనే దానికి జెనెటిక్ స్క్రీనింగ్ ఒకటి చేసి వాళ్ళ బాడీలో ఆ జీన్ లేదని తెలుసుకుంటే తెలుస్తుంది. ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ టు ద బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టేకన్ సర్టన్ క్రియేటివ్ లిబర్టీస్. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ ఫ్యాక్ట్. సో ఎందుకంటే ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చెప్తున్నప్పుడు కొన్ని క్రియేటివ్ లిబర్టీస్ తీసుకున్నాను. దట్ ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. వెంకటేష్ గారు, యాజ్ ఏ హీరోగా ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఒక అటాచ్మెంట్ ఉంటుంది.
అంటే మీరు ఎమోషనల్ సీక్వెన్స్ చేసేటప్పుడు అంటే ఓన్ చేసుకొని అంటే ఎప్పుడు లేనిది చాలా ఎమోషనల్ అయ్యారని విన్నాం. యాజ్ వెల్ యాజ్ అర్ధరాత్రి టైంలో కూడా ఫ్యాన్స్ వచ్చి మిమ్మల్ని విజిట్ చేయడం కానీ, సో అంటే అది ఎంతవరకు మీరు ట్రావెల్ అయ్యారు ఈ సినిమాతో? అంటే ఇంతవరకు ప్రేక్షకులు ట్రావెల్ అయ్యి ఆ ఎమోషన్కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? బిగినింగ్ కొంచెం అర్థం అవుతా ఉండింది. తర్వాత కొంచెం అదే న్యూ ఇయర్ నేను కొంచెం కదా నేనైనా లేకపోతే అంటే మీ కదా అంటే నువ్వు కూడా యాజ్ ఏ హీరోగా అంటే మనం చేసేటప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు అటాచ్మెంట్ అనేది ఉంటుంది. అంటే మీరు ఎమోషనల్ సీక్వెన్స్ చేసేటప్పుడు అంటే ఎప్పుడు లేనిది ఓన్ చేసుకొని ఎమోషనల్ అయ్యారని విన్నాం. అది ఎంతవరకు నిజం? No, the scenes were so well written and because the basic plot itself has got a wonderful emotion. సో ఆ సెంటిమెంట్ బిగినింగ్ నుంచి ఉంది కాబట్టి అండ్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎమోట్ అవడానికి యూనో దర్ ఇస్ లాట్ ఆఫ్ రియల్ ఎమోషన్ కమింగ్ అండ్ దేవుడి దయ వల్ల ఆ ఎమోషన్ ఎప్పుడు బాగా పలికింది. సో ఈ సినిమాలో కూడా ఐ గివెన్ మై ది రైట్ ఎమోషన్. సో వెంకటేష్ గారు, యానిమల్ మూవీ చూసారా? ఒకవేళ చూస్తే సందీప్ రెడ్డి వంగతో ఏమైనా సినిమా చేయాలనిపించిందా? ఏది యానిమల్లా? సందీప్ ఫోన్ చేయండి, సందీప్ చేయండి. అంటే సినిమా చూసాక ఆయనతో ఒక మూవీ చెయ్యాలి అన్న థాట్ ఏమన్నా వచ్చిందా? ఆఫ్ కోర్స్ బ్రహ్మాండం చేద్దాం, మామూలుగా ఉండదు. ఏది థాంక్యూ. న్యూ ఇయర్ అమ్మో అడగండి. చెప్పు మైక్ ఇవ్వండి. కాదు మైక్ న్యూ ఇయర్ మంచి రోజు బాగుంది మాట్లాడు. బాగుంది ఇది సైంధవ్ అనేది ఆ టైటిల్లోనే పవర్ఫుల్ ఉంది. యాక్చువల్గా ఎందుకు పెట్టారో పేరు తెలియదు కానీ కౌరవుల్లో మన మహాభారతంలో సైంధవుడు ఆయన కొన్ని వరాలు కూడా ఉంటాయి. అయితే మీ నుంచి మీరు చాలామంది డైరెక్టర్ల దగ్గర ఈరోజు చాలా కలిసి పనిచేశారు. ఆయన ఏంటి మీ నుంచి పలానా సమ్ XYZ నేర్చుకున్నా అన్నారు. ఇంతమందితో ఇంత 75 సినిమాల జర్నీలో మీరేమి నేర్చుకున్నారు ఇతరుల దగ్గర నుంచి? మీకు బాగా మీకు బాగా నచ్చిన అంశాలు కొంతమందిలో ఉంటాయి కదా, అవి ఏమైనా ఉన్నాయా? ఏమైనా తెలియజేస్తారా? 2-3 చాలు. 2-3 ఎందుకండి, ప్రతి సెకండ్ నేర్చుకుంటున్నాను. మీరు ఇప్పుడు లేట్గా వచ్చారు కాదు, లేట్గా వచ్చి మీరు అడిగారు. ఆ షార్ప్నెస్ నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళిపోయే టైంలో మీరు వచ్చారు చూడు, నేర్చేసుకున్నాను. ఎట్లా రావాలి, ఏ టైంకి రావాలి, ఎట్లా లాస్ట్ క్వశ్చన్ అడగాలని కూడా నేర్చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికి కూడా. ఏంటమ్మా నువ్వు బాబా ఫ్యాన్స్ అడుగుతురు సక్సెస్ మీట్ తర్వాత పెట్టుకుందాం అవన్నీ కూడా. సో హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ విల్ క్యాచ్ అప్ అగైన్. అండ్ ఇఫ్ ఐఎమ్ నా ఇంట్రోవర్ట్ నేచర్ కొంచెం ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అప్పుడప్పుడు ప్లీజ్. ఐ genuinely want to wish all of you a very very happy new year because this is not coming from another point of view, but from my heart I want all of you to be very very happy in life and take life coolly. Don't take life so seriously. Okay, thank you so much. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫర్మేషనే కాదు, చాలా హిలేరియస్గా కూడా ఉండింది వాళ్ళకి అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సైంధవ్ సో ఎలా అయితే పవర్ఫుల్ సౌండ్ చేస్తుందో, సో పవర్ ప్యాక్డ్ ఎలిమెంట్స్ మనందరినీ పలకరించడానికి 13th జాన్ వచ్చేసింది. మరి పండగని వెంకటేష్ గారిని Right, all right, guys. Thanks, Geeta. Thank you so much for the. థ్యాంక్ యూ శైలేష్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ సో మచ్. హౌస్లో మామూలు ఎనర్జీని ఇవ్వలేదు మీరు. డెఫినెట్గా విక్టరీ వెంకటేష్ గారు అంటేనే ఆ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అండ్ మనందరం సెలబ్రేట్ చేసుకుంటాం. పండగకి కలుద్దాం, థియేటర్లో కలుద్దాం. 13th జాన్ సైంధవ, సేవ్ ద డేట్. పండగని, వెంకటేష్ బాబు గారిని అండ్ ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుందాం. టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఇస్ గీతా భగత్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్.